ఆ! చాప్టర్ 3 కర్మయోగం. ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడదాం. కర్మయోగం అంటే ఏంటి? ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం చాప్టర్ 1, చాప్టర్ 2 విషాద యోగం, సెకండ్ సాంఖ్యయోగం మాట్లాడుకున్నాం. థర్డ్ కర్మయోగం. సో, కాంటెక్స్ట్ సెట్ చేయడానికి అర్జునుడు విషాదం చెందుతాడు ఈ పెద్ద సైన్యాన్ని చూసి. తర్వాత అది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ సాంఖ్య సాంఖ్య శాస్త్రం, సాంఖ్యయోగం గురించి చెప్తాడు. అంటే ఏంటి? మనం ఎవరు? నిజంగా మనం ఎవరు? సృష్టి ఏంటి? ఎలా? దాని గురించి కొంత మాట్లాడిన తర్వాత ఇంకా ధైర్యం చెప్పడం కోసం కర్మయోగం గురించి కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఇది కాంటెక్స్ట్ చాప్టర్ 3కి. సో కర్మయోగం అంటే ఏంటి అని అంటే, మనకి కలిగే ప్రతిదీ అంటే ఆనందం, బాధ, ఇంకేమైనా ఎమోషన్స్ అయినా కలగడానికి మనం చేసే పనులు అంటే కర్మలు. ఇదే కారణం. అది ఏ భావనతో ఎలా చేస్తాము అన్న దాన్ని బట్టే దాని యొక్క ఫలితాలు మనం తీసుకుంటామా, మనం భగవంతుడికి సమర్పిస్తామా? ఈ 2 దారులు. మనం తీసుకుంటే దానివల్ల వచ్చే కష్ట నష్టాలు మనం భరించాల్సి వస్తుంది. అది సమర్పించామనుకో, ఆ పనిని కూడా కష్ట నష్టాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే నిష్కామ కర్మ. సో మనము భూమి మీదకి వచ్చాము అని అంటేనే మనకి కొన్ని కర్మలు ఉంటాయి, అంటే కొన్ని పనులు ఉంటాయి. పని ఉంటేనే మనం భర్త తీసుకుంటాం. మనకి ఏ పని లేకపోతే మనం భర్త తీసుకోం. దట్ ఈస్ వాట్ ముక్తి. మనం చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉంటేనే మనం జన్మ తీసుకుంటాం. అవి ఫినిష్ అవ్వడం కోసమే. ఫినిష్ అయ్యాయంటే మనం ఈ జీవితాన్ని చాలిస్తాం. అది లెక్క, అంతే, అది తప్పదు. అంటే అర్థమవుతుందా? మనం పుట్టాము అని అంటే కొన్ని కర్మలు చేయడానికే. చేయాల్సిన కర్మలు అయిపోయాయంటే మన చావు. అది ఎన్ని సంవత్సరాలు డజంట్ రియల్లీ మ్యాటర్. 2 సంవత్సరాలకే నువ్వు వచ్చిన పని అయిపోయింది అంటే నువ్వు వెళ్తావు. సో పుట్టుకొక రీజన్, మనం చేయాల్సిన పనులు అవి ఫినిష్ అయితే తప్ప మనం వెళ్ళాం. ఎవడొచ్చి ఏం చేసినా ఆ పనులు అయితే తప్ప మనం బయటికి వెళ్ళాం. సో ఇది చావుకి పుట్టుకకి రీజన్స్. అయితే ఈ మధ్యలో ఉన్నది లైఫ్. ఈ మధ్యలో ఈ లైఫ్ ఆనందంగా, బాధగా ఎలా ఉంది అన్నది మనం చేసుకున్న కర్మల ఆధారంగానే ఉంటుంది. సో ఈ కర్మలన్నింటినీ అట్లా తీసి అట్లా పడేయచ్చు దారులు ఉన్నాయి. అవే ఇప్పుడు మన స్పిరిచువల్ లీడర్స్ చెప్తున్నది. ఆ టూల్స్ నిష్కామ కర్మ, సాక్షి భావన. అంటే అన్ని పనులు చేస్తున్నా కూడా వాటి యొక్క ఫలితాన్ని మనం అంటించుకోకుండా ఉండడమే నిష్కామ కర్మ. సాక్షి భావన అంటే అన్ని పనులు చేస్తూ వాటి యొక్క ఫలితాన్ని మన జోబిలో వేసుకోకుండా భగవంతుడికి అర్పించడం. అంటే ఏదైనా ఒక చిన్న పని చేసామనుకోండి, ఊర్లోనే కొంతమందికి సహాయం చేసామనుకోండి, సహాయం ఏ భావనతో నువ్వు చేస్తున్నావు అన్నది దాన్ని బట్టి ఆ ఫలితం నువ్వు తీసుకుంటావా. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను మిగతా మా ఊర్లో ప్రజలందరికీ నేను సహాయం చేశాను అన్న అహంకార ధోరణితో నువ్వు సహాయం చేస్తే ఆ పని ద్వారా వచ్చే ఫలితాన్ని నీ జోబులో వేసుకుంటావు. అది పాపపుణ్యాలు ఏదైనా రెండు ఒకటే. రెండు నీ జోబులో వేసుకుంటున్నావు. సో పాపం చేసినా
దానికి ప్రతిఫలం నువ్వే అనుభవించాలి, పుణ్యం చేసినా నువ్వే అనుభవించాలి. అలా కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ దారి ఏంటి అంటే చేసేటప్పుడే నేను కాదు భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నాడు అనుకున్నావు అనుకో, ఆ ఫలితం ఎవరికి పోద్ది అంటే భగవంతుడికి వెళ్తుంది. సో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అంటే నిష్కామ కర్మ చేసావనంటే నీ జన్మ మరణ సైకిల్స్ని ఎక్స్టెండ్ చేసుకోకుండా ఆపుతున్నట్టు. ఈ కర్మ అంటే మన నెక్స్ట్ జన్మకి నువ్వు, లేకపోతే ఈ జన్మలో అయితే సంతోషంగా బతకడానికి, నెక్స్ట్ జన్మలో అయితే ఆపడానికి చేసే ప్రయత్నం నిష్కామ కర్మ. సో అది బ్రీఫ్ ఇంట్రడక్షన్. బట్ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. బుక్లో శ్రీ మద్భగవద్గీత సారాంశం అనే బుక్లో కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. భగవంతుడు మనకి 2 మార్గాలు ఇచ్చాడనమాట. అంటే మన జీవితాన్ని సంతోషంగా బతకడానికి ఒకటి జ్ఞాన మార్గం, 2 కర్మయోగం. జ్ఞాన మార్గం అంటే మంచి చెడులు తెలుసుకోవడం, సత్యాన్ని అన్వేషించడం. రెండోది కర్మయోగం అంటే పనుల ద్వారా భగవంతుని చేరుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొక్కా సీతమ్మ ఉంది. ఆమె ఏం చేసింది అంటే జస్ట్ ఎవ్వరు వచ్చినా అన్నం పెట్టింది, పనే చేసింది. ఆ పనిలోనే భగవంతుని చూసింది, భగవంతుడు అయ్యింది, భగవంతుని చేరుకునింది. ఇది కర్మయోగం. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనం కూడా అవ్వచ్చు. మనం పని అసలుకి డజంట్ రియల్లీ మ్యాటర్. నువ్వు నిజంగా కూలి పని చేసుకున్నా, మెకానిక్ అయినా, చిన్న పని చేసుకున్నా, ఆ పనిలో ఎలాంటి రిగ్రెట్ లేకుండా చేసే ప్రతి క్షణం సంతోషంగా జీవిస్తూ, ఎటువంటి కోప ఆవేశాలు, ఎవరిని తిట్టుకోకుండా, ఎవరిని ద్వేషించకుండా, సంతోషంగా ఆ పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో సంతోషంగా బతికిపోతే అదే కర్మయోగం. అదే భగవంతుని చేరుకునే మార్గం. నువ్వు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ నీ నిత్య అవసరాలు ఏంటి అని అంటే ఆకలి, గాలి, ఇంకా మించి ఏమైనా ఉన్నాయా? ఇవి 2 లేకపోతే మనిషి కొద్ది రోజులు చనిపోతాడు. మిగతా ఏ ఉన్నా లేకపోయినా బతుకుతాడు. ఇవి అసలు మస్ట్. దానికోసం సరేలే అదంతా వద్దు, కానీ పనిలో లేదు, పనిని ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కీ పాయింట్స్ మాట్లాడదాం కదా. బ్యాక్ టు ద కీ పాయింట్స్ వస్తే 2 మార్గాలు, కర్మయోగం, జ్ఞాన మార్గం. భక్తి యోగం చాలా ఉన్నాయిలే, బట్ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికైతే కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా దారిలో ఒక కర్మయోగం ఒక దారి అనుకోండి భగవంతుని చేరుకోవడం కోసం. సో కర్మయోగం అంటే ఏంటి అని అంటే మనం చేసే ప్రతి పనిని మమకారం వదిలిపెట్టి చేయాలి. వదిలిపెట్టకపోతే దాని ఫలితాన్ని నువ్వే అనుభవించాల్సి వస్తుంది. ఇందాక చెప్పాను కదా, భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నాడు అని అనుకోవడం ఒక ఉత్తమమైన మార్గం. లేకపోతే నువ్వు చేస్తున్నావు అని అంటే దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఏంటి అసలు ఫలితం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి ఏంటి కర్మలు ఏంటి, ఫలితాలు ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టామనుకోండి, వాడు మనస్తృప్తి పొంది మనం దీవించాడు అనుకోండి, ఒక రకమైన పాజిటివ్నెస్ అక్కడ జనరేట్ అయింది కదా. వాడు మనస్తృప్తి పొంది నువ్వు సంతోషంగా ఉండు అని దీవించాడు. అది నువ్వు చేసేటప్పుడు ఏ దృక్పథంతో చేసావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను అన్న భావనతో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఆ దీవెన సుఖంగా ఉండు అనేది నీకు వస్తుంది. సో ఆ సుఖంగా ఉండడం అనేది ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి. సుఖంగా ఉండడం అంటే సేమ్ పాజిటివ్ కేసులో మాట్లాడుతాను. సుఖంగా ఉండు అని అంటే ఆ ఇచ్చిన దీవెన ద్వారా ఏదో ఒకటి నువ్వు చేసే పనిలో కొంత సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు.
ఎందుకు? నువ్వు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను భావనతో చేసావు కాబట్టి. సేమ్ ఒకవేళ నువ్వు చేసిన పని అవతలోడిని బాధించిందనుకోండి, అక్కడ నెగెటివ్ ఫీల్డ్ జనరేట్ అయింది. ఆ నెగెటివ్ ఫీల్డ్‌ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని నువ్వు కొట్టావనుకోండి, వాళ్ళు బాధపడ్డారనుకోండి, ఏదైనా ఒక పని చెడు ఫీల్ చేశారనుకోండి, ఖచ్చితంగా అది వాళ్ళ ద్వారానే కాకపోయినా తిరిగి ఒక సైకిల్ లెక్క నీకు తగ్గ వాళ్ళ చేత నువ్వు చేపించుకోబడతావు. అదే ఫీలింగ్ నెగెటివ్ బాధ కానీ ఏదైనా కానీ. ఇదే కర్మ సిద్ధాంతం. అంటే మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మనకి వాళ్ళ ద్వారానే కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కానీ ఖచ్చితంగా ఎన్ని జన్మలైనా అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. ఇదే అంటే మనం కర్మలే మన జీవితాన్ని డిసైడ్ చేస్తే, మన జన్మలను డిసైడ్ చేస్తే, మన ఆనందాన్ని బాధని అన్నింటినీ డిసైడ్ చేసేది మనం చేసే పనులు. ఈ పనుల్లో మన కోరికలు కావచ్చు, కోరికలే అంటే కర్మ అంటే అన్నీ వస్తాయి. ఇంకా మన కోరికలు కార్యరూపం ధారిస్తే కర్మలు. మళ్ళీ బ్యాక్ టు వస్తే ఆ పనులు చేసేటప్పుడు మమకారం వదిలి, ఆ పని నాది నేను చేస్తున్నాను భావన కాకుండా భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని అన్న భావనతో చేస్తే వచ్చే ఆనందమైనా కానీ బాధ అయినా కానీ నీ అకౌంట్లో చేరకపోతే మిగిలేదే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే సినిమాలో బ్రహ్మానందం కాదు, మంచి చెడులకు అతీతమైన ఆనందం. ఇదంతా జస్ట్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ చెప్తున్నాను కాదు, బట్ నా అనుభవపూర్వకంగా ఇంకా రాలేదు, చెప్తాను. సో ఈ పనులు చేసేటప్పుడు ఈ పనులు ఎలా చేయాలంటే ఒకరిని ఒకరు ఉద్ధరించుకునేలాగా చేయాలి. అంటే మనం నేనే బాగుపడాలి అని కాదు, అసలు నువ్వు అనేది తీసేస్తే అందరూ ఉంటారు. అందరూ అంటే అందరికి ఉపయోగపడే పనులే చేస్తావు. తర్వాత అన్ని కర్మలు భగవంతునికి అర్పించడం. అదే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే, నువ్వు చేసే పని ఏదైనా కానీ నాకు సమర్పించు, ఆ ఫలితం నీకు అంటదు, నేను చూసుకుంటా దాన్ని. తర్వాత ఈ కర్మలు చేసేటప్పుడు ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత సంతోషంగా చేస్తున్నాం. జీవితం అనేది ఒక పని చేసేటప్పుడు బాధపడుతూ చేయాల్సిన పని ఎందుకు చేస్తావు? అవసరమా? మన జన్మ తీసుకొని సంతోషంగా బతకడానికే కదా. నువ్వు చేసే పని బాధ ఇస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఆలోచించుకోవాలి మనం. లైఫ్కి అంటూ పెద్ద మీనింగ్ లేదు. ఎత్తుక్కుంటూ పోతే మీకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో చిన్నప్పుడు ఏదో క్లాస్ ఫస్ట్ వస్తే మంచి హ్యాపీగా ఉంటుందేమో అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది దీంట్లో ఇంతేనా అనిపిస్తుంది. అన్నీ పొందిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. సో అంతే. పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ ఏ పనైనా కానీ సంతోషంగా చేయాలి, అంతే. సంతోషంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పనికి విలువ ఉండదు, ఆ విలువ మనం ఇచ్చుకున్నది, అంతే. సత్యాన్ని చూడగలిగిన రోజు ఆనందం ఎవరు చెప్పలేదు. మనం అనుకుంటున్న వచ్చే ఆనందాల కన్నా అతీతం ఇది. మనుషులు ఎందుకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇంకేం చెప్పాడంటే, అర్జునుడు అడిగాడంటే శ్రీకృష్ణుడిని, ఎందుకు ఏదో పనులు చేస్తారు అని అంటే, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల అనుసారం వాళ్ళ పనులు వాళ్ళ ద్వారా పనులు చేయబడతాయి. సో చేసే
ఏదో పనులైనా కానీ వాళ్ళ ద్వారా చేయబడతాయి. ఎందుకంటే వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం అది జరుగుతుంది. ఎవరైతే ఈ ఈ ఈ విషయాన్ని గ్రహిస్తారో, ఏదో పని చేసేవాడు గ్రహించాడు అనుకోండి, ఆ ఏదో పని చేయడం ఆగిపోద్ది. సరే, మనం చేస్తున్న వాడిని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలో చేయగలుగుతాం. దాన్ని ఆపడమా, లేకపోతే చెప్పడమా, అర్థమయ్యేలాగా చేయడమా, మనం నిజంగా ఏది అవసరమో అది చేయగలుగుతాం, ఇది అర్థం అయినప్పుడు. తర్వాత ఈ కర్మయోగంలో దీంట్లో లెవెల్స్ చెప్తున్నాడు. అంటే శరీరం కన్నా మన ఇంద్రియాలు గొప్పవి, శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి అంట. ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి కన్నా అతీతమైన ఆత్మ గొప్పది అంట. సో ఈ జ్ఞానం కలిగి ఉండడమే ఎరుకుతో ఉండడం. అంటే ఎవరు ఏ పని చేస్తున్నా వాళ్ళ కర్మానుసారం చేస్తున్నారు అని చూసినప్పుడు మనకి ఒక రకమైన విచక్షణతో మనం ఏం చేయాలి, మనం వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న ఒక స్ఫురణ మనకు కలుగుతుంది. సో దానికోసం ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ ఎరుక మెయింటైన్ చేయడం, ఈ శాస్త్రం తెలుసుకొని ఇది మనకేం ఉపయోగపడదు. ఇది మనకు తెలిసి ఉంటే ఆ అవతల వాళ్ళు చేస్తున్న పనులు కానీ మనం చేసేటప్పుడు కానీ కోప ఆవేశాలు రావాల్సినప్పుడు వస్తాయి, రాకూడని సమయంలో రావు. అంతే, సంతోషం అలా నిలబడి ఉంటుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకు అర్థమైంది అనుకోండి, మనం ఏం చేయాలి, అవతల వాళ్ళు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎక్కదు, అది వినరు. సో నిజంగా నీకు సత్యాన్ని చూడగలిగే స్థితి నీకు వచ్చినప్పుడు మంచి ఏదో నీకు తెలిసినప్పుడు అది నువ్వు ఆచరించాలి. అదే కదా గాంధీజీ చేశాడు, మనకి చిన్నప్పుడు స్టోరీ చెప్పుంటారు కదా. సో మనం ఆచరించి చెప్పాలి. ఆచరిస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే మనం చేసే దాన్ని చూసి వాళ్ళే నేర్చుకుంటారు. ఎస్పెషల్లీ పిల్లలు, పెద్దలు, ఎవరైనా కానీ మనం ఏదైతే ఆచరిస్తున్నామో అదే అవతల వాళ్ళకి ఎక్కద్దు. కానీ నువ్వు చెప్పే మాట చాలా తక్కువ మందికి ఎక్కేది. సో ఇంకోటి ఏంటి అని అంటే, మన మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయడం ఎరుక. అంటే మనం ఏ పని చేస్తున్నా ఈ విషయం మన మనస్సులో ఉన్నప్పుడు భగవంతునితో మనం ఉన్నట్టే పని చేస్తూ కూడా. ఇవన్నీ నిష్కామ కర్మ, ఇవన్నీ ఒకటే, జస్ట్ ఎరుకుతో ఉండడం, విచక్షణతో ఉండడం, అవసరమైనటివి చేయడం, అనవసరమైనటివి మాట్లాడకుండా ఉండడం, తద్వారా అనవసర కర్మలు మనం మూట కట్టుకోకుండా ఉండడం, భగవంతునికి సమర్పించడం పనులన్నీ. సమర్పించడం అంటే అది నువ్వు మాన్యువల్గా చేయాల్సిన, ఎక్స్ప్లిసిట్గా చేయాల్సినట్టు కాదు. మనం చేసేటప్పుడే అహంకారం, నేను అన్న అహంకారం తీసేస్తే కర్మ మొత్తం పడిపోద్ది. ఇదే సద్గురు కూడా చాలాసార్లు చెప్పాడు. చాలామంది ఇది చెప్తున్నారు, ఎవరు చెప్పినా అయితే చెప్తారు. మనం అన్న అహంకారాన్ని తీసేస్తే ఆ కర్మల ద్వారా వచ్చే దుష్ఫలితాలు అన్నీ పడిపోతాయి. ఆ కర్మల ద్వారా వచ్చే తాత్కాలిక ఆనందాలు కూడా పడిపోతాయి. ఈ రెండు పడిపోతే మిగిలిపోయేదే ఆనందం. అదే నువ్వు. నిజంగా మనం ఆనంద స్వరూపులం, భగవత్ స్వరూపులం. దానిపైన మనకున్న ఈ కోరికలు, పిచ్చి కోరికలు, పిచ్చి కాదులే, బట్ మనకున్న కోరికలు, మనకున్న కర్మల వల్లే మనం ఆ తత్వాన్ని మనం చూడలేం. ఇవి చూడాలి అని అంటే ఒక 10 రోజులు నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఇంద్రియాలను జస్ట్ అలా ఏం చేయకుండా ఒక 10 రోజులు కామ్గా
కూర్చోంటే మనం చూడగలుగుతాం, మనం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇదొక్కటే దారి. మన మనస్సుని భగవంతుడి దగ్గర ఉంచడం ఒకటే దారి ఆనందానికి. ఇది కాకుండా నువ్వు ప్రపంచ విషయాల్లో నీ మనస్సును పెట్టావా అని అంటే దాన్ని జయించడం అంత ఈజీ కాదు. ఎవరికో మహాత్ములకి కొంతమందికి మాత్రమే. చాలా కష్టం అది. చేయొచ్చు, చాలా కష్టం. సో మనం చెప్పే ఇంకా టూల్స్ ఏంటి అంటే నిష్కామ కర్మ అంటారు దీన్ని. ఇదన్నిటిని చెప్పిన సారాంశాన్ని ఒక లైన్లో చెప్పాలంటే నిష్కామ కర్మ. అన్ని పనులు చేస్తూ కూడా మనం చేస్తున్నాము అన్న భావన తీసేస్తే, నేను చేస్తున్నాను అన్న భావన తీసేస్తే, ఆ చేసే పనిని భగవంతునికి అర్పిస్తే నిష్కామ కర్మ. తద్వారా ఆ ఫలితాలను నువ్వేమంటే వేసుకోకపోతే వచ్చేదే పరమానందం. అది కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. సో యుద్ధం నిష్కామ కర్మతో చెయ్యి, వచ్చే పాపపుణ్యాలు నీకు అంటవు, నేను తీసుకుంటా. అంటే నేను అంటే ఇక్కడ ఎవరు అని అంటే కృష్ణుడు 2 కాంటెక్స్ట్లో మాట్లాడతాడు. తాను ఇండివిజువల్ వ్యక్తిగా తనే పరమాత్మ స్వరూపుడై. సో ఇక్కడ మాట్లాడింది తనే పరమాత్మ స్వరూపుడై. తనకి నాకు చిన్నప్పటి నుంచి ఈ శ్లోకాలు విన్నప్పుడు నాకు సమర్పించు, నాకు పూజించు, నీ మనసు నాకు అర్పించు అని అంటే, నాకు అంటే ఇది మనకు కూడా తెలియదు కదా ఫస్ట్లో. నేను అనుకునేవాడిని అట్లా. ఆ కాంటెక్స్ట్లో తను పరమాత్మ స్వరూపుడు అంటే అదొక మన పేరు పెట్టుకున్నాం, బట్ అది అర్థం అవ్వాలంటే కొంత టైం పడుతుంది. పరమాత్మ స్వరూపుడు అంటే సర్వం నువ్వు ఏదైతే నీ కంటికి ఏదైతే స్పృశించగలుగుతున్నావో, ఏదైతే చూడగలుగుతున్నావో, చూడలేనటివి ఏవైనా మొత్తాన్ని నడిపిస్తున్న శక్తి పరమాత్మ. దానికి అర్పించడం వల్ల నీ కర్మ సిద్ధాంతం మొత్తం పడిపోద్ది. నీ బాధలు, ఆనందాలు మొత్తం పడిపోతాయి. మిగిలేదే పరమానందం. అంతే. బాయ్ బాయ్.